టీమిండియాని గందరగోళంగా మార్చిన గౌతమ్ గంభీర్ స్పెషల్ ఫోకస్ పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2 వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చూడకపోతే డెఫినెట్లీ చూసిరండి. చూస్తేనే ఇది క్లియర్ కట్గా అయితే ఉంటుంది. అయితే ఓవర్వ్యూగా పార్ట్ 1లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది, ఆ బ్యాటింగ్ లైనప్లో క్రియేట్ అవుతున్న డిస్టర్బెన్సెస్ ఏంటి, అలానే గంభీర్ వల్ల మళ్ళీ 4th స్పాట్లో రీక్రియేట్ అవుతున్న రచ్చ ఏంటి, రోకో జోడీ వాల్యూ ఏంటి, కోహ్లీ ఎందుకు అంత కీలకంగా మారాడు, గంభీర్ చేస్తున్న తలనొప్పుల గురించి పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం కంప్లీట్గా. ఇక పార్ట్ 2లో ఆల్రౌండర్స్ పాత్ర ఎలా ఉంది, ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఏ ఆల్రౌండర్స్ కీలకంగా మారనున్నారు, అలానే గంభీర్ వదిలేస్తున్న ఆల్రౌండర్స్ ఎవరు, అలాగే టీమిండియాలో ఆల్రౌండర్స్ మరో యువరాజ్ సింగ్ని పరిచయం చేస్తున్న గంభీర్, అయితే ఎవరు పర్ఫెక్ట్ అనేది, అలాగే హార్దిక్ పాండ్యాకి ఎందుకు ఈ అన్యాయం, జడేజా టెస్టులకే పరిమితం కానున్నాడా, ఇవన్నీ పార్ట్ 2లో అయితే డిస్కస్ చేసుకున్నాం కంప్లీట్గా. అయితే పార్ట్ 3లో కంప్లీట్ డిస్కషన్ ఆన్ బౌలింగ్ యూనిట్. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళ్ళాం అంటే దీనికి మెయిన్ రీజన్ మాత్రం బౌలింగ్ యూనిట్. అవును, షమీ మెరుపులు, బుమ్రా ఎదురుదాడి, అలానే T20 వరల్డ్ కప్ 2024 విజయంలో కూడా మేజర్ రోల్ అయితే బౌలర్స్దే. ఎందుకంటే అవన్నీ కంప్లీట్గా బౌలింగ్ పిచ్చెస్, కరేబియన్ దీవులు కూడా, అలాగే స్పిన్నర్ స్లో ట్రాక్స్. బుమ్రా, హార్దిక్కే కీ రోల్ ప్లే చేశారు. మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా లేకపోతే మన బౌలింగ్ యూనిట్ పరిస్థితి ఏంటి, లంకతో వన్డే సిరీస్లో ఎదురైన పరాభవం మళ్ళీ చూస్తామా, అయితే గంభీర్ అండ్ కో ఎలాంటి బౌలింగ్ యూనిట్తో వారు స్టార్ట్ చేయనుంది, అన్నిటిపై లుక్ వేసేద్దాం. అయితే ముందుగా మన పేస్ అండ్ స్పిన్ యూనిట్లో మన బౌలర్స్ను పరిశీలిద్దాం. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయ్ ఇలా ఉన్నారు. ఇంజురీ ప్లేయర్స్ వచ్చేసరికి మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఇలా ఉన్నారు. టీమిండియా వదిలేసిన బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్ ఇలా ఉన్నారు. నేనేదైనా నేమ్స్ మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, అలాగే సారీ కూడా. అయితే ఈ నేమ్స్ అన్ని విన్నాక చాలా స్ట్రాంగ్గా మన బౌలింగ్ యూనిట్ అయితే కనపడుతుంది. పేపర్ మీద ఇలా స్ట్రాంగ్గా ఉన్న టీమ్, బట్ అంత మంచి పేస్ యూనిట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇది నిజం. మెయిన్లీ పర్ఫెక్ట్ స్వింగ్ బౌలర్ అయితే ఎవరు లేరు. ఏం రీజన్స్ వల్ల భువనేశ్వర్ కుమార్ని పక్కన పెట్టారో కానీ తర్వాత అంతటి స్వింగ్ బౌలర్ అయితే టీమిండియాలో చూడలేదు. కేవలం కుట్ర పన్ని రాజకీయాలు చూపించి తనను పక్కన పెట్టారని అనుకోవచ్చు. అయితే బ్యాటింగ్లో కూడా ఒక 20 నుండి 30 రన్స్ కొట్టి మ్యాచ్ని టైట్ సిచ్యువేషన్ గెలిపించగల భువనేశ్వర్ కుమార్కి అయితే ఉంది. బుమ్రా, షమీ, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ వీళ్ళ కన్నా బెటర్గా బ్యాటింగ్ కూడా చేయగలడు, బౌలింగ్ కూడా బాగానే వేస్తాడు. బట్ బీసీసీ కాంట్రాక్ట్ లిస్ట్లో కూడా అతను లేడని చెప్పుకోవచ్చు. భువనేశ్వర్ కుమార్ మొత్తం 87 T20 మ్యాచ్ల్లో 90 వికెట్లు తీశాడు. మెయిన్లీ T20లో ఎకానమీ బిలో 7 అనేది ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అతని ఎకానమీ 87 T20 మ్యాచ్ల్లో కానీ 6.96 మాత్రమే ఉంది. అలాగే వన్డేల్లో 121 వన్డేల్లో 141 వికెట్లు తీశాడు. ఎకానమీ ఇక్కడ కూడా 5 నియర్గా ఉంది. ఇది కూడా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చే బౌలర్లో అంత ఎకానమీ మెయింటెనెన్స్ ఎవరి దగ్గర లేదు టీమిండియాలో. ఇతని వయసు ప్రజెంట్ 34 సంవత్సరాలే. ఇక నా ఒపీనియన్ ప్రకారం ఇతను ఇక కష్టమే అని చెప్పుకోవచ్చు, స్క్వాడ్లో కనబడదు. ఇక నిజంగా టీమిండియా కోల్పోయిన మంచి బౌలర్ అని చెప్పుకోవచ్చు. నిన్న శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో కానీ, అలాగే మొన్న ఐసీసీ T20 వరల్డ్ కప్లో జరిగిన గ్రౌండ్స్లో కానీ ఎలాంటి బౌలర్ ఉంటే ఖచ్చితంగా వికెట్లు పండగ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత టీమిండియాకి బెస్ట్ స్ట్రెంత్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఇతను లేకపోతే ఏంటో మన పరిస్థితిని ఆలోచిస్తే లంకతో సిరీస్ మొన్న జరిగింది కదా, వన్డే సిరీస్, 3 వన్డేల సిరీస్, ఖచ్చితంగా అదే కనబడింది. వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్స్కి వెళ్ళిన, ఐసీసీ T20 వరల్డ్ కప్ విజయంలో టీమిండియా నిలిచిన, రెండిట్లో మాత్రం బుమ్రా పరంగా బెస్ట్ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. బట్ ఇతను లేకపోతే మన పరిస్థితి ఏంటి, లంకతో సిరీస్కి ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ని ఎందుకు పక్కన పెట్టారు. జింబాబ్వేతో T20 సిరీస్లో, అది 5 T20 సిరీస్ జరిగింది కండి, దాంట్లో 2 వికెట్లు పండగ చేసుకున్నారు. సరేలా గాడిలో పడారు అనుకున్నట్టే శ్రీలంక స్క్వాడ్లో అయితే లేరు. ఇప్పుడు మరోసారి గంభీర్ తప్పు కనపడింది. ఇలాంటి స్లో పిచ్లపై ముఖేష్ కుమార్ లెంత్ బౌలింగ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది అనుకుంటున్నా, బట్ స్క్వాడ్లో మాత్రం లేడు. అయితే ప్రజెంట్ ఇండియాకి ఉన్న దిక్కు బుమ్రా ఒక్కడే, తను లేకపోతే ఇక అంతే. అలాంటి మైండ్ గేమ్ బౌలర్ని తయారు చేసే పని పక్కన పెట్టి ప్రయోగాలు చేస్తున్నారు మన గంభీర్ గారు. సరే, బుమ్రాకి బ్యాకప్గా ఎవరిని ట్రై చేయొచ్చు, ఓన్లీ వన్ ఆప్షన్, మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జైంట్స్ తరపున తను పేస్తో చితక్ కొట్టేశాడు IPL 2023 17వ సీజన్లో. ఆడిన 4 IPL మ్యాచ్ల్లో 7 వికెట్లు అయితే పడగొట్టాడు. బెస్ట్ థింగ్, ఎకానమీ బిలో 7, స్పీడ్ కూడా 150+ 5 బంతుల దాకా వేసినట్టున్నాడు. అయితే ఇంత స్పీడ్ మీద ఎకానమీ మెయింటెనెన్స్ అనేది చాలా కీలకం. అలాంటి కంట్రోల్ ఇతని దగ్గర ఉంది.
ఆ కంట్రోల్ లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఉమ్రాన్ మాలిక్ సామెత అయిందనమాట. బట్ మయాంక్ యాదవ్ అలా కాదని ప్రూవ్ చేసుకున్నాడు. అది కూడా ఐపీఎల్లో తను బంతి పట్టుకున్నాక ఆడిన 4 మ్యాచుల్లో 3 మ్యాచ్లు వన్ సైడ్గా మారిపోయాయి ఇతని బౌలింగ్ వల్ల. ఐపీఎల్లో అయిపోయి చాలా నెలలు అవుతున్నా తనని ఇంకా పట్టించుకోలేదు మన మేనేజ్మెంట్. అయితే తర్వాత మహమ్మద్ సిరాజ్ ఉంటే ఫుల్ రిథంలో కనబడతాడు, లేకపోతే కంప్లీట్ ఫెయిల్యూర్లో ఉంటాడు. పవర్ ప్లేలో బీభత్సంగా పరుగులిస్తున్నాడు, డెత్ ఓవర్స్లో అసలు పనికి రావట్లేదు బౌలింగ్ అయితే. ఏ టైంలో ఎలా రాణిస్తాడనేది అసలు తెలియదు. ఒక కంట్రోల్ ఉండదు, కన్సిస్టెన్సీ కూడా ఉండదు, ఎప్పుడు ఎదురు బ్యాటర్లను కెలుకుతా ఉంటాడు. ఇది మహమ్మద్ సిరాజ్ పరిస్థితి. ఇలాంటి యాటిట్యూడ్తో ఖచ్చితంగా నేనైతే నెట్టుకొస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఇక తర్వాత హర్షదీప్ సింగ్ సూపర్ బౌలర్, నో డౌట్. మెయిన్లీ పవర్ ప్లేలో స్వింగ్తో తన లెఫ్ట్ హ్యాండ్ పేస్తో మంచి బ్రేక్స్ అయితే ఇస్తున్నాడు. 2022 T20 వరల్డ్ కప్ నుండి కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. బట్ ఇప్పటికీ ఎకానమీ మాత్రం కంట్రోల్లో లేదు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో అయితే మరీ అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 54 T20లో 83 వికెట్లు తీశాడు. ఇది బెస్ట్ థింగ్. బట్ ఎకానమీ పరంగా ఆల్మోస్ట్ 8.5. ఇది ప్రాబ్లమాటిక్గానే ఉందని చెప్పుకోవచ్చు. కేవలం 25 సంవత్సరాలే కాబట్టి అప్కమింగ్ టీమిండియా పేస్ స్ట్రెంత్. బట్ ఇలాంటి ఎకానమీతో అయితే కష్టమని చెప్పుకుంటాం. అయితే తర్వాత ఆవేష్ ఖాన్ కూడా ఇంతే. 23 T20లో ఇండియా తరపున ఆడి 25 వికెట్లు అయితే తీశాడు. ఓకే ఇది. బట్ ఎకానమీ ఏకంగా 9 పైనే. ఇలాంటి బౌలర్ని ఎలా ట్రస్ట్ చేస్తారు? కొత్త పేసర్స్ రాకపై దృష్టి పెట్టాల్సి అయితే ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత మరో న్యూ బౌలర్ ముఖేష్ కుమార్. తన పరిస్థితి కూడా ఇదే. 17 వన్డేల్లో 20 వికెట్లు అయితే తీశాడు. బట్ ఎకానమీ 9 అబోవ్ అని చెప్పుకోవచ్చు. అదే ఐపీఎల్ అయితే ఆడిన 20 మ్యాచ్ల్లోని ఏకంగా 10.5 ఎకానమీ మెయింటైన్ చేశాడు. మంచి బౌలర్, బట్ కంట్రోల్ అయితే లేదని చెప్పుకోవచ్చు. వీళ్ళని ట్రైన్ చేయాల్సిన బాధ్యత అయితే గంభీర్ మీదే ఉంది, లేకపోతే న్యూ షేర్స్ ఎత్తుక్కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక తర్వాత ఇంజురీ అయిన టీమిండియా పేస్ సంచలనం మహమ్మద్ షమి రావడం ఎప్పుడో తెలియదు. ఇంజురీ నుండి అయితే రికవర్ అయ్యాడు చెప్తున్నారు. ఎన్సీఏలో ట్రైనింగ్లో కూడా ఉన్నాడు. బట్ ఎన్ని రోజులు ఆడతాడనే చెప్పలేం. ఎందుకంటే ఆయన 1-2 సిరీస్లు ఆడంగానే ప్రతిసారి ఇంజురీ అవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇది జరుగుతూనే ఉన్నాయి. సో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి షమి అవైలబుల్ లేకపోతే కష్టమే. మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, అలాగే పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతోనే టీమిండియా పేస్ అయితే నడవనుంది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి. ఇక తర్వాత గాయపడిన మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఐ థింక్ ఇతని కెరియర్ క్లోజ్ అనే అనుకుంటున్నా. కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు ఉండదు. ఒక ఓవర్లో 3 రన్స్ ఇస్తే నెక్స్ట్ ఓవర్లో 15-16 రన్స్ కూడా ఇవ్వగలడు. అలాంటి కన్సిస్టెన్సీ అయితే లేదు. ధారాళంగా పరుగులు ఇస్తూనే ఉంటాడు. సో ఇతని కెరియర్ గురించి నేనైతే ఇప్పుడే మాట్లాడలేను. కేకేఆర్ టీంలో ఉన్నాడు కాబట్టి గంభీర్ ఏమైనా కనికరించచ్చేమో. ఇక తర్వాత ఉమ్రాన్ మాలిక్ టీమిండియా సైడ్ నుండి ఫాస్టెస్ట్ బౌలర్. ఇతను మళ్ళీ చూస్తామని నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే ఇతను కూడా కన్సిస్టెన్సీగా బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేడు. ఇక తర్వాత జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, సిరాజ్, హర్షదీప్, తర్వాత మయాంక్ యాదవ్. మన పేస్ నడబోయేది వీళ్ళే నా ఒపీనియన్. ఓవరాల్గా బౌలింగ్ యూనిట్లో గంభీర్ అయితే ఇంతవరకు హ్యాండ్ పెట్టలేదు. ఇక ఫైనల్గా స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఆల్వేస్ కుల్దీప్ బెస్ట్ బౌలర్. ఎవ్రీ టైమ్ ఈచ్ గేమ్లో టీమిండియాని ఫ్రంట్ ఫుట్లో ఉంచగలుగుతాడు. ఇతనికి హెల్ప్ఫుల్గా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్లతో ఆల్రౌండ్ స్పిన్ యూనిట్ బాగానే కనబడుతుంది. అలానే T20లో రవి బిష్ణోయ్ సూపర్గా రాణిస్తున్నాడు. ఐ థింక్ స్లోగా వన్డే ఫార్మాట్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండు. ఇక గుగ్గులీలతో మంచి బ్రేక్స్ ఇవ్వడం రవి బిష్ణోయ్ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. అయితే యజువేంద్ర చహల్ ఎందుకు వెనకబెట్టారో ఎవ్వరూ తెలియదు. ప్రతి ఐపీఎల్ సీజన్లో టాప్ 5 వికెట్ టేకర్స్లో ఖచ్చితంగా యజువేంద్ర చహల్ అయితే ఉంటాడు. బట్ ఇతను టీమిండియా ఆడుతున్న ఏ సిరీస్లో కూడా ఉండలేదు. ఐసీసీ T20 వరల్డ్ కప్లో ఉన్న స్క్వాడ్లో ఉన్న, బట్ ప్లేయింగ్ లెవెల్లో అయితే ఒక మ్యాచ్లో కూడా ఆడలేదు. ఇక చహల్ పరిస్థితి అయితే ఇది. అలానే ఓవరాల్గా గంభీర్ ఇంకా బౌలింగ్ యూనిట్లో హ్యాండ్ అయితే పెట్టలేదని చెప్పుకోవచ్చు. అయితే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి తర్వాత మంచి పేస్ బౌలర్ అయితే వెలికి తీయాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంది. ఎందుకంటే వీళ్ళకి బ్యాకప్ పేస్ అయితే అసలు లేదు. ఒక హర్షదీపే నెట్టుకొస్తున్నాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ ఇంజురీ అయితే, ఒకవేళ అవైలబుల్లో లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటంటే లంకతో జరిగిన సిరీస్ అనేది చెప్పుకోవచ్చు. అలాంటి అనుభవాలే తప్పు అని చెప్పుకోవచ్చు. అయితే నా ఒపీనియన్ ప్రకారం టీమిండియా పేస్ యూనిట్స్లో బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, తర్వాత భువనేశ్వర్ కుమారే. అయితే మీ ఒపీనియన్ ప్రకారం టీమిండియాలో బెస్ట్ బౌలర్స్, పేస్ బౌలర్స్ ఎవరనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.